రెండవ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. యూపీఎస్సీ చైర్మన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్టంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళనే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. యూపీఎస్సీ తరహాలో కొత్తగా కమిటీని నిర్వహించే ఆలోచనలో ఈ సమావేశం జరగనుంది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. 14వ ఫైనాన్స్ కమిషన్ కేటాయించిన నిధులను విడుదలకు చేయాలని కోరనున్నారు. దానికి తోడు రాష్టంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా నిధులివ్వాలని నిర్మలా సీతారామన్ ను కోరనున్నారు. ఇలా ఉండగా మొదటి రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి శాఖ మంత్రి షెకావత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ పూరిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, స్పందన 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే రాష్ట్ర సీఎస్ అందరు కూడా పలువురు అధికారులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. నిన్న పలు అంశాల మీద వివిధ కేంద్ర మంత్రులు కూడా కలిసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అలాగే వివిధ ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే యూపీఎస్సీ సంబంధించినటువంటి తరహాలోని రాష్ట్రానికి సంబంధించిన టీఎస్పీసీ ప్రక్షాళన, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, అలాగే పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ఎత్తిపోతలకు సంబంధించిన ప్రాజెక్టుని జాతీయ హోదాగా ఇవ్వాలి అన్నటువంటి అంశం మీద జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని ఇట్లా పలువురిని కలిసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మొత్తానికైతే ఐపీఎస్లకు సంబంధించి కూడా రాష్ట్రం విభజన సమయంలో అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు కావాల్సిన అవసరం ఉంది. బట్ కేవలం 76 మంది ఐపీఎస్ అధికారులు మాత్రమే కేటాయించారని కూడా హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వివరించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రధానంగా నిన్న దాంట్లో ప్రధానంగా పర్యటనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ ఇవాళ అవుతున్నటువంటి పరిస్థితి. 14వ ఫైనాన్స్ కమిషన్ కేటాయించిన నిధులు విడుదలకు చేయాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా దీనికి తోడు రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి అదనంగా కూడా 1800 కోట్లు కూడా రావాల్సి ఉంది. అది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా నిర్మలా సీతారామన్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకించి కోరడం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా స్పందించినటువంటి విషయాన్ని బయటకు వచ్చి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం మనం చూసాం. అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కూడా జలశక్తి మంత్రి షెకావత్ ని కూడా నిన్న కలవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా దీనికి సంబంధించి అంటే ఎట్లా ఉండబోతోంది అంటే గతంలో ఇస్తానటువంటి హామీ, అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అప్పటి సీఎం కేసీఆర్ కూడా పలు సందర్భంలో అడిగినటువంటి సందర్భం, కానీ ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు అని కూడా గగ్గోలు పెట్టారు. కనుక ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి తమ వంతుగా ఇక్కడికి అడగడానికి వచ్చామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అదనంగా ఏమి ఇవ్వలేము, ప్రత్యేక అంటే జాతీయ హోదా కలిగినటువంటి ప్రాజెక్టుల లిస్ట్ లో అలాంటి ఏమీ చేయట్లేదు, బట్ వేరే రూపకంగా మీకు నిధులు కేటాయిస్తామని చెప్పినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న బయటకు వచ్చి మాట్లాడే సందర్భాన్ని కూడా మనం చూసాం. మొత్తానికి ఇట్లాంటి అంశంతో పాటు ప్రధానంగా ఈ అమిత్ షాని కావచ్చు, జలశక్తి మంత్రి షెకావత్ ని కానీ, అలాగే మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో పీయూష్ గోయల్ గాని, పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం నిన్న చూసాం. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని, అలాగే ఈ రోజు నిర్మలా సీతారామన్ కూడా కలుస్తారు. అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం కలిసే అవకాశం ఉంది. ఏదైనా ఇప్పుడు ముఖ్యంగా యూపీఎస్సీ విషయం కూడా మాట్లాడుకోవాలి. ఈ రోజు యూపీఎస్సీకి సంబంధించినటువంటి బోర్డు ప్రక్షాళనకు సంబంధించి అంటే అదే తరహాలో టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి బోర్డు ప్రక్షాళన కూడా చేయాలి అన్నటువంటి విషయం. ఎందుకంటే యూపీఎస్సీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉత్తమమైనటువంటి సర్వీసులు ఉన్నాయి. చాలా పకడ్బందీగా నిర్వహణ ఉంటుంది. పోస్టులు కానీ ఒక క్యాలెండర్ లెక్క ఎవ్రీ టైం అదే నెలలో నోటిఫికేషన్ ఇస్తారు. ఎగ్జామ్స్ కూడా టైం టు టైం జరుగుతుంటాయి. కానీ అదే తరహాలో టీఎస్పీసీ ను కూడా ప్రక్షాళన చేయాలి అనే విషయాన్ని కూడా చైర్మన్ ని కలిసి విన్నవించే అవకాశం ఉంది. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే గందరగోళం పరిస్థితి ఏర్పడింది. పరీక్షల డేట్లు మారడం, దీంట్లో తప్పుల తడకలు రావడం, డేట్లు, ఇట్లా చాలా అంశాల మీద ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రం కూడా తెలంగాణ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇది కూడా ఏ ప్రాతిపదికన ఏ రకంగా భర్తీ చేయాలని కూడా ఒక క్యాలెండర్ పద్ధతి వెళ్లాలని నిర్ణయిస్తారు. అందుకే దీనిలో భాగంగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కోసం ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్, మెంబర్స్ రాజీనామా చేశారు కాబట్టి ప్రజెంట్ గవర్నర్ ఆమోదం తెలపలేదు. ఈ అన్నిటి మీద కూడా యూపీఎస్సీ చైర్మన్ కు
చెప్పే అవకాశం ఉంది. వీటితో పాటు ఇక వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కూడా కలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ ఢిల్లీ టూర్ కు సంబంధించి నరేందర్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఎన్ని రోజుల పాటు సాగనుంది? రెండో రోజు నిన్న ఇవాళ 2 రోజుల పాటు షెడ్యూల్ లో ఉంది. బట్ ఒకవేళ రేపు ఉంటారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది సాయంత్రానికి. అదేవిధంగా ధాన్యానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా కలుస్తారు. ప్రధానంగా రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఖరీఫ్ కావచ్చు, రబీ సీజన్ లో పెద్ద ఎత్తున వరి పండిస్తున్నటువంటి రైతులు ఉన్నారు. గతంలో ఏకంగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసినటువంటి సందర్భం ధాన్యం కొనుగోలు అంశం మీద. అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యన కొంత గ్యాప్ అయితే ఏర్పడినప్పుడు దాన్ని భర్తీ చేయాలి అన్నటువంటి విషయం మీద కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రక్షాళన దిశగా మాట్లాడే సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒడ్లు కొనట్లేదని కూడా పెద్ద ఎత్తున ఉంది కనుక ఇప్పటి నుంచి టైం టు టైం ఒడ్లు కొనాలి, దానికి సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయించాలి అనే విషయం మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. అందుకనే పెట్టుబడి సాయం సంబంధించినటువంటి విషయానికి కానీ, అలాగే ఇన్సూరెన్స్ లకు సంబంధించి కానీ ఇవన్నీ విషయాలు కూడా ఖచ్చితంగా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే నరేందర్, అంటే నిన్న హోంమంత్రులను కలిశారు, అలాగే ఆర్థిక మంత్రిని కలిశారు కాబట్టి ఏంటి ఇప్పుడు కేంద్ర మంత్రుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? మంచి రెస్పాన్స్ ఉందని కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, రేవంత్ రెడ్డి గాని ఢిల్లీలో మాట్లాడిన సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలుస్తారు. దీంట్లో అపాయింట్మెంట్ అయితే కోరడం జరిగింది. ఇంకా కన్ఫర్మ్ కావాల్సింది. 1 గంట తర్వాత ఏ క్షణమైనా అపాయింట్మెంట్ వస్తే వీళ్ళని ప్రత్యేకించి కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సినటువంటి అదనపు నిధులు కావచ్చు, ముఖ్యంగా నిర్మలా సీతారామన్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎందుకంటే ఆమె అదనంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీద ప్రత్యేకించి ఆమెను కోరే అవకాశం ఉంది. ఎందుకంటే 1800 కోట్ల రూపాయలు వాటా ప్రకారం రావాల్సిన అవసరం ఉంది. అట్లాగే వెనుకబడిన జిల్లాలు కూడా ఉన్నాయి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి. దాని కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కూడా కేటాయించారు కాబట్టి ఆ జిల్లాలకు అదనంగా నిధులు ఇవ్వాలని కూడా నిర్మలా సీతారామన్ కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఒక 4-5 అంశాల మీద ఢిల్లీకి వెళ్లారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసే అంశం కానీ, ఐఏఎస్ ఐపీఎస్ లకు సంబంధించినటువంటి అదనంగా కేటాయించే విషయం కానీ, అలాగే ఖరీఫ్ పంటకు సంబంధించినటువంటి వచ్చిన నేపథ్యంలో దాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, డబ్బులు కూడా రిలీజ్ చేయాలి అనే విషయం కానీ, అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదా కల్పించాలనే విషయం మీద కానీ, అలాగే ఇట్లా పలు అంశాల మీద వెళ్ళినటువంటి సందర్భం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కొంత దిగ్విజయంగా వాటిని పూర్తి చేసుకుని వస్తామన్నటువంటి భరోసా మీద అయితే వెళ్ళినటువంటి సందర్భం చూస్తున్నాం. నరేందర్, ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల గురించి ఏమైనా చర్చించారా? కేంద్ర పెద్దల్ని ఎవరినైనా కలుస్తున్నారా? ఓన్లీ కేంద్ర మంత్రులు? ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా అపాయింట్మెంట్ కోరడం జరిగింది. కొంతమంది మరోసారి రాహుల్ గాంధీతో పాటు కొంతమంది ముఖ్య నేతల్ని కూడా మల్లికార్జున ఖర్గే కూడా కలిసే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే కేంద్ర మంత్రులు మాత్రం ఇవాళ మధ్యాహ్నం వరకు కలిసే అవకాశం ఉంది. సాయంత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పెద్దల్ని కూడా కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే పోస్టులు కేవలం కొద్దిమంది మంత్రులు మాత్రమే కేటాయించడం జరిగింది. మరికొన్ని మంత్రులు పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి, అలాగే నామినేటెడ్ పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అయినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటిది రాష్ట్రానికి, అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక పోస్టు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఒక పోస్టు ఎవరికి ఇవ్వాలి, ఆ నామినేటెడ్ దాని మీద కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కోదండరామ్ పేరు కానీ లేదా మరికో పేరుని కూడా సూచిస్తున్నారు కనుక ఎవరి పేరు ఇవ్వాలి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. చూడాలి, ఇటు నామినేటెడ్ పదవుల విషయంలో కానీ, అలాగే కేంద్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి కానీ మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సాయంత్రం. రైట్, థ్యాంక్ యూ నరేందర్.